శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్యోతిశ్చక్రాన సూర్యగత్యాది వివరణం. అనంతరం సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లు పలికెను. దేవగణ భూములను చూసిన తర్వాత జ్యోతిర్గణములు అనగా గ్రహ నక్షత్రాది గతులను క్రమంగా సంక్షేపంగా వివరిస్తున్నాను. మేరు పర్వతానికి పూర్వభాగాన మానస పర్వతంపై మహేంద్రుని నగరం కలదు. దక్షిణాన యముని నివాసం, పశ్చిమాన వర్ణుని నగరం, ఉత్తరాన సోముని నగరం కలవు. ఈ అన్ని దిశలయందు దిక్పాలురే వసించుచుందురు. ఆ నగరాలకు వరుసగా అమరావతి, సంయమని, సుఖావతి, విభాను పేర్లు కలవు. ఈ దిక్పాలుర పురమునకు పైభాగాన సూర్యుడు పరిభ్రమించుచుండును. దక్షిణాయన కాలమందు సూర్యుడు బాణం వలె వేగంగా చెల్లించుచుండును. ఆయన తన వెంట గ్రహ నక్షత్రాలను కూడా తోడుకొని పోవచ్చు సదా భ్రమణం చేయుచుండును. మహామణులారా, సూర్యుడు ఇంద్రుని నగరం అమరావతికి వచ్చినప్పుడు సంయమిని పురమందు సూర్యోదయం ఎల్లరకు కనిపించును. అదే సమయాన సూర్యుడు సుఖావతి నగరమందు రాత్రి సమాప్తి అగునట్లు దర్శనమిచ్చును. అయినను విభానగరమందు విశ్వనేత్రుడగు సూర్యభగవానుడు అస్తమించును. ఇది నేను ఇంతకు ముందే తెలిపి అమరావతి యందు జలం దూషితమగునని చెప్పి తిని. అదేవిధంగా సంయమని, సంభావతి, విభావతులలో కూడా జలం దూషితమగును. ఆగ్నేయ దిశ ఎందు మధ్యాహ్నమైనప్పుడు నైరుతి దిశ ఎందు సూర్యోదయమగును. వాయవ్యమందు భయానమకు రాత్రి ఉత్తరార్ధమగును. అప్పుడు ఈశాన్యాన రాత్రి యొక్క ప్రథమ భాగం జరుగును. అదేవిధంగా సూర్యుడు పుష్కర ఆకాశ మధ్యమానికి చేరుకున్నప్పుడు మానస పర్వతంపై ఒక ముహూర్తం మాత్రం అనగా 48 నిమిషాలు పృథ్వీ యొక్క 30వ భాగంపై కదలుచుండను. ఈ సంఖ్యను ఒక ముహూర్త కాలమందు అనగా 48 నిమిషాల కాలంలో అన్నియే యోజనాలు చెల్లిస్తున్నవి అని తెలియవలెను. మహాత్ముడగు సూర్యుని చలనం ప్రతి ముహూర్త కాలమందు 30,50,100 యోజనాలుండును. సూర్యుడు ఈ వేగమున దక్షిణ దిశ వైపు ఉత్తరాన పుష్కర మధ్యాహ్న ఉత్తరాయణ కాలాన ఉత్తర దిశ యందు దక్షిణం నుంచి మానస పర్వత మధ్యకు 108 మండలాలు అనగా ఆకాశ కోణములతో కదులుచుండును. ఉత్తరాయణ దక్షిణాయనాలు అభ్యంతరము బాహ్యములు అని చెప్పబడును. వీనిచే ప్రారంభమై సూర్యుడు ప్రతిదినం 180 మండలాల మార్గమందు చెలించెను. సూర్యభగవానుడు కమ్మరి సారి చక్రము వలె దీని మధ్యభాగం నుంచి మిక్కిలి వేగంతో దక్షిణాయనమును చెలించెను. అందుకే ఆయన కొలది కాలమందు మాత్రమే చెలించవలసిన అధిక దూరమునకు పోవును. దక్షిణాయనాన సూర్యభగవానుడు కేవలం 12 ముహూర్తాలలో పగటి కాలమందు 13.5 నక్షత్రములను దాటవలసి వచ్చును. ఎందుకంటే రాత్రికాల అంతమందు 18 ముహూర్తములలో దాటవలసిన నక్షత్ర మండలాలను అధిగమించును. కొమ్మరిసారి చక్రం వలె మధ్యభాగమున అతడు మందగతిలో చలించును. అదేవిధంగా ఉత్తరాయణాన సూర్యచలనం కూడా మందగతిలో ఉండును. ఏలనగా అతడు అధిక కాలమందు కొలది భూక్షేత్రానికి మాత్రమే పోవును. సూర్యుని రథమందు ఆదిత్య గణములు, మునిగణములు, గంధర్వులు, అప్సరసులు, గ్రామణులు, సర్పములు, రాక్షస గణములు కూడా ప్రయాణించుచుందురు. సహస్రకిరణులకు సూర్యుడు ముందు వెనుక క్రింది పైభాగములందు తన కాంతిని ప్రకాశింపచేయును. అందుకే ఆయన బ్రహ్మ యొక్క ఉత్తమ సభను కూడా ప్రకాశింపచేయును. సంధ్యవేళ అనగా గోధూళి కాలమందు బ్రాహ్మణులు, మునిగణములు సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఆ జలం చేత సూర్యుడు రాక్షసులను సంహరించును. వారు అనగా ఆ రాక్షసులు ఆయన సమీపానికి వచ్చినప్పుడు ఆయన ముందుకు పోవుచుండును. ఉత్తరాయణ అంత్యకాలమున పగలు 18 ముహూర్తముల కాలముండును. ఆ సమయాన సూర్యుడు మందగతిలో చలించెను. ఆయన 13.5 ముహూర్తముల దూరమును రాత్రి యందు 12 ముహూర్తముల కాలమున పూర్తి చేయును. పగటి యందు చెలిస్తూ ఆయన 18 ముహూర్తముల కాలం, ఆ కాలంలో 13 నక్షత్ర స్థానాలు పూర్తి చేయును. అది ఎట్టిదనగా నాభియందు చక్రము అధిక మందగతితో తిరిగిన చక్రం చివర్లు కూడా అట్లే మందగతిలో తిరుగుచుండును కదా. అధిక మందగతితో మట్టి ముద్ద ఎట్లు తిరుగునో అట్లే నక్షత్ర మండలానికి మధ్య ఉండు ధ్రువుడు కూడా తిరుగుచుండును. ఆ పూర్వ విద్యను తెలిసిన వారు రాత్రింబవళ్ళు కాలములు 30 ముహూర్తముల పర్యంతమే ఉండును అని చెబుతారు. ఆ 2 దిశల మధ్య గల మండలములందు సూర్యుడు పరిభ్రమించును. కుమ్మరి చక్రం యొక్క నాభి ఎట్లో అట్లే అతడు ఒంటరిగానే పరిభ్రమణం లేకయే ఉండను. గ్రహములందు అగ్రణీయగు ధ్రువగ్రహంతో పాటు ఆ విధంగానే పరిభ్రమించును. మునిగణములు, నక్షత్రగణములు తమ ఇచ్ఛ ప్రకారం చలించును.
వాని యందు పైన అధిష్ఠితుడగు సూర్యుడు వాయువుతో కలిసి అన్ని ప్రదేశముల నుంచి తన కిరణాల ద్వారా జలమును గ్రహించును. ఉత్తానపాదుడు అను రాజు పుత్రుడు ధ్రువుడు అనువాడు మహావిష్ణువు యొక్క కృపచేత ధ్రువపదాన్ని పొందగలిగెను. ఈ ధ్రువపదం తన తండ్రి కారణం చేత అతడు పొందగలిగెను. సూర్యునిచే ఇవ్వబడిన జలం నెమ్మది నెమ్మదిగా చంద్రుని చేరుకొనును. ఆ జలమంతా చంద్రుని ద్వారా మేఘములు ప్రాప్తింప చేసుకొనును. మేఘాలు వాయువు చేత బద్దలగుటచే మేఘములు పృథ్వీపై జలాన్ని వర్షించును. సూర్యుడు సర్వమును భాసింపచేయును, కావున ఆయనకు భాస్కరుడు అని పేరు వచ్చింది. జలమెన్నడూ పూర్తిగా నష్టం కాదు. నష్టమైన జలంపై ఏ విధంగా తిరిగి రాగలదు? సర్వప్రాణుల క్షేమానికై పరమాత్ముడకు శివుడు జలమును తయారు చేసెను. ఈ జలమే ఆయన చివరి గతి. జలం చేతనే భువర్సువర్లోకముల అన్నము అమృతం తయారగుచున్నవి. జలము సర్వ ప్రపంచానికి ప్రాణులకు ఎట్లో అట్లే ప్రపంచములకు ప్రాణము కలిగించినట్టువి. అధికంగా చెప్పవలసింది లేదు. ఈ చరాచర యుక్తమగు జగత్తు జలం చేతనే ఏర్పడింది. పరమశివుడు జలాధిపతి అని విశ్వసించబడుతున్నది. ఈ సర్వ ప్రపంచము శివమయం. ఇందు ఆశ్చర్యం లేదు. విష్ణు భగవానునికి నారాయణ అను పదం జలం యొక్క దయచేతనే కలిగింది. విష్ణువందు జగత్తు యొక్క నివాసం కలదు. ఆయన నివాసం జలమి, అనగా ఆయన జలమందే నివసించును. సమస్త చరాచర జగత్తు వాయువు ద్వారా ఉత్తేజితమైన అగ్ని ద్వారా మండించబడును. అందుకే పొగ, అగ్ని, వాయువు కలిసిమెలిసిన రూపమే అభ్రమేఘము అని చెప్పబడుతున్నది. అభ్రా శబ్దానికి జలమును వర్షించినది అని అర్థం. మేఘాధిపతి సహస్రాక్షుడగు ఇంద్రుడు యజ్ఞం యొక్క ధూమం నుంచి ఉత్పన్నమగు మేఘము ద్విజులకు నిరంతరము క్షేమం సమకూర్చును. వనమందలి అగ్నిచేత ఉత్పన్నమైన పొగచే ఏర్పడిన మేఘము తన వర్షం చేత ఆ అడవికి హితమును చేకూర్చును. పూజ్యులారా, మృతులైన వారి శరీరాల నుంచి ఉద్భవించిన ధూమంచే ఉత్పన్నమైన మేఘములు అశుభములు కలిగినవి. అభిచార హోమం మందలే అగ్నిచేత పైకి లేచిన పొగ వల్ల ఏర్పడ్డ మేఘం ప్రాణుల్ని నశింపచేయును. ఈ విధంగా భిన్న భిన్నములకు పొగల చేత ఏర్పడిన మేఘం ప్రపంచానికి హితాహితాలు రెండింటినీ చేకూర్చును. అందుచేత మనుషుల అభిచార హోమము నుంచి వెలువడ పొగ ఆపివేయవలను. ఒకవేళ ఎవరైనా ద్విజుడు అభిచార హోమం చేత వెలువడ్డ ధూమ్రాన్ని నిరోధించని ఎడల అతడు జగద్వినాశనానికి కారణభూతుడు కాగలడు. జలభాండం కొరకు ఏర్పడిన వాయువు యొక్క ఆజ్ఞ చేత లోక కళ్యాణం కొరకు 6 నెలలు వర్షం వర్షించును. వాయువు యొక్క దెబ్బ చేత మేఘమందు విద్యుత్తు పుట్టును. ఆ విద్యుత్తు అగ్ని నుండి ఉత్పన్నమగును. మేఘముల ఉత్పత్తి 3 విధములుగా జరుగును. అభ్రా శబ్దం యొక్క అర్థము నష్టం కలిగించనిది అని కూడా కలదు. మేఘా శబ్దము మేహన శబ్దంచే ఉత్పన్నమైనది. అందుకే మేఘా శబ్దానికి జలమును కురిపించినది అని అర్థం. మేఘాలు వివిధ ప్రకారాలుగా ఉండును. కాష్ట, వాహన, వైరించ, పుష్కరములు అనునవి 4 రకాలు. యజ్ఞ సంబంధమైన కాష్టముల నుంచి కృతమందు ముంచిన కాష్టములు అగ్నియందు పడుటచే ఉత్పన్నమగ పొగచే ఏర్పడిన మేఘం మొదటి రకమునకు, అనగా కాష్ట మేఘమునకు చెందును. బ్రహ్మ యొక్క నిశ్వాసం వల్ల ఏర్పడినది 2వ రకమైన వహనా మేఘం. ఇంద్రుని చేత నరికివేయబడిన పర్వతముల రెక్కల నుంచి ఉత్పన్నమైనవి 3వ రకమైన వైరించే మేఘం. అగ్నిచేత ఎగరగొట్టబడిన పొగచే ఏర్పడిన మేఘం 4వ రకం పుష్కరం. అది శుభకరమైనది. వానకు ఆవాహనం అను పేరుగల వాయుమండలం అనుస్థానం. బ్రహ్మ నిశ్వాసం నుంచి వెలువడ్డ మేఘములో ప్రవాహము అను పేరుగల వాయువు యొక్క స్కందమునందుండును. పర్వత పక్షముల నుండి పుష్కరమను మేఘములు జలమును వర్షించును. అవి వర్షించినప్పుడు క్రమానుసారం అనుసరించి శాంతముగాను శబ్దం చేయుట చేతను వినాశకారులుగాను కాగలవు. విభిన్న ప్రకారాలైన మేఘాలు వివిధములుగా వర్షించును. కొన్ని మేఘాలు చుక్కలు చుక్కలుగాను, కొన్ని మేఘాలు దీర్ఘకాలం పాటు శీతల వాయువును ప్రవహింపచేయునివిగాను, కొన్ని జీవం కలుగువిగాను ఉండును. కొన్ని మేఘాలు క్షీణించును. వాని యందు విద్యుత్తు కానీ ప్రకాశం కానీ ఉండదు. కొన్ని మేఘాలు క్రోసెడు దూరం లోపల ఆకాశమందు ఇటు అటు ధరాతలం నుంచి పృథ్వీకి పైన నిలిచి ఉండును. అవి పృథ్వీపై అధిక జలాన్ని వర్షించును. అవి ప్రకాశవంతంగా ఉండును. నేను మీకు మేఘం వర్షం ఇచ్చుట యందు 3 పద్ధతులు తెలిపితిని. పర్వతముల యొక్క రెక్కలను ఖండించుటచే ఉత్పన్నమైన పక్షజ మేఘములు కూడా కలవు. అవి కల్పజములు అని పిలువబడును. ఈ మేఘములు కల్పాంతకాలమున వినాశం సృష్టించుట కొరకు రాత్రికాలమందు మాత్రమే వర్షించును.
పక్షజములు, పుష్కరములు మొదలగు మేఘములు జలవృష్టిని చేసినప్పుడు పృథ్వీ జలం చేత సాగరమైపోవును. దాని యందు భగవంతుడు రాత్రి యందు నిద్రించును. సువ్రతులకు ఋషులారా, అగ్నిచేత ఎగరగొట్టబడిన ధూమ్రంచే ఏర్పడ్డ మేఘం, ఉచ్ఛ్వాసం చేత ఉత్పన్నమైన మేఘం, పక్షజ మేఘం చేత ఉత్పన్నమైన పొగ వృద్ధి చెందును. పౌండ్రక దేశమందు పలు మేఘాలు విద్యుత్తుతో కూడి వర్షించి చల్లగా ఉండును. అందుచేత అవి సస్యక్షేత్రాలకు లాభదాయకమగును. అవి హిమం వలె చల్లగా ఉండును. అవి పౌండ్రక దేశాన ఏనుగు తొండం నుంచి పడే జలం యొక్క తుంపర్ల చేత సమానంగా కనిపించును. గంగా అను పేరుగల జలములు గంగాజలం నుంచి ఉత్పన్నమగును. వరాహక్షేత్రమందు వాయువు ద్వారా ఈ మేఘాలు పర్వతాలు, నదులు, దిగ్గజాలు వ్యాకులపరచును. మేఘముల నుంచి వేరుపడ్డ జలం ఒక పర్వతం నుంచి మరి ఒక పర్వతం పైకి పోవును. వరాహ వాయువు మేఘములను హిమవత్ పర్వతం పైకి తీసుకొని పోవును. సుబ్రతులగు మునులారా, హిమాలయాల నుంచి ముందుకు పోయి ఇవి భరతవర్షమున వర్షంగా కురియును. అందుకే వీనిచే సస్యక్షేత్రములకు లాభం కలగగలదు. ఇప్పుడు నేను వృష్టిని గురించి తెలియజేయుదును. నాకు తెలిసినంత వరకు నేను సంక్షేపంగా చెబుతున్నాను. మహాతేజోవంతుడగు త్రిలోకనేత్రుడగు సూర్యుడు వర్షం సృష్టించువాడు. అందుకే సూర్యుడు ఈశానుడు శివుడే. ఆయన ఒక్కడే తేజస్సు, ఓజస్సు, బలము, యశము, నేత్రము, శ్రోత్రము, మనస్సు, మృత్యువు, ఆత్మ, మన్యువు, దిశ, విదిశలు, సత్యము, ఋతము, వాయువు, ఆకాశము, గ్రహము, లోకపాలుడు, హరి, బ్రహ్మ, రుద్రుడు మాత్రమే కాక స్వయంగా సాక్షాత్తు మహేశ్వరుడే అగుచున్నాడు. శ్రీమంతుడగు 1000 కిరణములు గలవాడు భగవంతుడగు శివుడు పరమ శుభస్కరుడు. ఆయనకు 8 హస్తాలు కలవు. ఆయన శరీరం సగం స్త్రీ సగం పురుషుడు. ఆయన త్రినేత్రధారుడు, సర్వదేవతాధిపతి. మునులారా, ఆయన కృపచేతనే అనేక విధాలకు వృష్టి కలుగుచున్నది. సూర్యుడు తన కిరణాలచే జలమును గ్రహించి 1000 రెట్లుగా ఆ జలాన్ని తిరిగి ప్రసాదిస్తున్నాడు. జలము నశించుట, వృద్ధి పొందుట జరగదని మనం భావిస్తున్నాము. ధ్రువుని చేత అధిష్ఠితుడగు వాయువు వర్షాన్ని ఆపుచుండును. అది సూర్యుడి నుంచి సూర్యునిపై పడి సూర్యగ్రహం నుంచి వెలువడి అక్కడి నుంచి నక్షత్ర మండలానికి వ్యాపించును. అంతమంది మరలా ఆ వర్షం ధ్రువునిచే అధిష్ఠించబడిన సూర్యుని యందు ప్రవేశించును. జ్యోతిశ్చక్రమున సూర్య గత్యాది వివరణ అను 54వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.